నమస్తే అండి. వెల్కమ్ టు రోజా వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. నవరాత్రుల్లో 9వ రోజున అష్టమి తిథి దుర్గాష్టమి పూర్వాషాఢ నక్షత్రం. అమ్మవారు దుర్గాదేవి రూపంలో మనకు దర్శనమిస్తారు. దుర్గాదేవి ఒక శక్తి స్వరూపిణి, సర్వభూతాలకు రక్షకురాలు. ఆమెను శక్తిమాత, అంబిక, చండి, పార్వతి వివిధ రూపాల్లో పూజిస్తారు. దుర్గాదేవి అసురులను సంహరించి భక్తులకు రక్షణ ఇచ్చే శక్తి దేవత. దుర్గామాతను 9 రూపాల్లో నవరాత్రుల్లో పూజిస్తారు. దుర్గాదేవిని మహిషాసుర మర్దిని అని కూడా పిలుస్తారు. దుర్గాదేవిని 9 రూపాలలో పూజిస్తారు. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కుష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి. దుర్గాదేవిని పూజించడం వలన భయాలు తొలగిపోతాయి. శత్రు సంహారం, ఆరోగ్యక్షేమం, ధనం, ఐశ్వర్యం, భక్తి, జ్ఞానం, విజయాలు కలుగుతాయి. ఈరోజు దుర్గాదేవిని ఓం దుమ్ దుర్గాయే నమః అనే మంత్రంతో పఠించడం చాలా మంచిది. మహిషాసుర మర్దిని కథ. ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకున్నాడు. తనను ఎవరూ చంపలేరని వరం కోరాడు. కానీ బ్రహ్మదేవుడు స్త్రీ తప్ప అన్న పరిమితి పెట్టాడు. ఆ వరంతో అతడు దేవలోకాన్ని ఆక్రమించి దేవతలను కూడా ఓడించాడు. దేవతలందరూ కలిసి తమ శక్తులను ఒకే చోట సమకూర్చి ఒక రూపాన్ని సృష్టించారు. ఆ రూపమే మహాశక్తి దుర్గాదేవి. ఆమె కాంతి సూర్యుని లాంటి ప్రకాశం, చంద్రుని లాంటి శాంతి, అగ్ని లాంటి ఉగ్ర రూపం. దుర్గాదేవికి శివుడు త్రిశూలం, విష్ణువు సుదర్శన చక్రం, ఇంద్రుడు వజ్రాయుధం, వాయుదేవుడు విల్లు, అగ్నిదేవుడు శక్తి అన్ని ఆయుధాలు దుర్గాదేవికి ఇచ్చారు. దుర్గామాత మహిషాసురునితో 9 రాత్రులు యుద్ధం చేసింది. మహిషాసురుడు ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకున్నా దుర్గామాత శక్తిని ఎదుర్కోలేకపోయాడు. చివరకు 10వ రోజున దుర్గామాత అతడిని సంహరించింది. అందుకే 10వ రోజున విజయదశమి దసరా పండుగను జరుపుకుంటారు. ఇది సత్యం చెడుపై సాధించే విజయానికి ప్రతీక. దుర్గామాత మనకు చెబుతున్న సందేశం ఏమిటంటే ధైర్యం, విశ్వాసం, భక్తితో ఉన్నవారికి విజయమే లభిస్తుంది. జై దుర్గామాత. మీరు కూడా ఈ నవరాత్రుల్లో దుర్గాదేవిని ఆరాధించి ధైర్యం, శక్తి, విజయాలను పొందండి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.